యేసయ్య రక్షణ దేవునికి స్తుతి అర్పణ. కీర్తనకారుడైన దావీదు ఇలా అంటున్నారు: దేవా, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిన్నే కీర్తిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు అనగా నీ సన్నిధి తట్టు నేను నమస్కారము చేస్తున్నాను. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను మొర్రపెట్టిన దినముననే నాకు ఉత్తరం ఇచ్చావు. నన్ను ధైర్యపరిచావు. అందుకే నీకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఇలా దావీదు దేవునిని ఆరాధించినట్లు మనం కూడా దేవునిని ఆరాధించాలి. మనం పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆరాధించాలి. దేవుని కృప మనపై ఉన్నది గనుక యేసు రక్తంతో మన పాపములను కడిగి దేవుని వాక్యంలో నడవటానికి కృప అనుగ్రహిస్తారు. మన ప్రార్థనను దేవుడు విని ప్రతిఫలం కూడా అనుగ్రహిస్తారు. తన రక్షణలో నడిపిస్తున్నందుకు దేవునికి మనము నిత్యము కృతజ్ఞులై జీవించాలి.